హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు మీకు ఒక ఫేమస్ టెంపుల్ని అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఇది శ్రీ శ్రీ జంగిల్ బాబా భోలేనాథ్ మందిర్. ఓకే, చూసారు కదా నేము. ఇది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లో అయితే ఉందండి. వెస్ట్ బెంగాల్లో మనకి బాగ్డోగ్రా అంటే బంగ్లాదేశ్ బోర్డర్కి దగ్గరలో ఉంటుందండి బాగ్డోగ్రా. ఆ బాగ్డోగ్రాలోని బ్యాంగోబి అనే ప్లేస్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఓకే, ఈ కార్తీక్ 2వ సోమవారం సందర్భంగా నేనైతే మీకు ఈ టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే నార్మల్గా నేను పెట్టే బీట్స్ వర్క్ వీడియోస్కి అయితే స్కిప్ చేయకుండా చూడండి అని అయితే ఒక్క వీడియోకి కూడా చెప్పనండి. ఈ టెంపుల్ ఏంటంటే చాలా చాలా అంటే విశిష్టమైన టెంపుల్ అనమాట. మనం కావాలని దగ్గరగా వెళ్ళినా సరే చూడొచ్చు, చూడలేకపోవచ్చు. ఆ శివుని ఆశీస్సులు ఉంటేనే మనకి ఈ దర్శనం అయితే దొరుకుద్ది. ఎందుకంటే ఇది పూర్తిగా అడవుల్లో ఉంటుందండి. అంటే ఫారెస్ట్, ఫుల్ ఫారెస్ట్లో అయితే ఉంటుంది. దీన్ని ఏంటంటే మనకి ఇండియన్ ఆర్మీయే ఈ టెంపుల్ నిర్వహణ మొత్తం అంతా చూసుకుంటుందన్నమాట. మనకి ఏంటంటే పూర్తిగా అడవిలో ఉండడం వలన మనకి మార్నింగ్ 10-11 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మాత్రమే దీని విజిట్కి అయితే పర్మిషన్ ఇస్తారు. అది కూడా అన్ని రోజులు అని కాదు. చూడండి, మనకి మెయిన్ ఇక్కడ నంది ఉంది కదా, నందికి ఆపోజిట్లోనే మెయిన్ శివలింగం అయితే ఉంది. నేను అదైతే మీకు లాస్ట్లో చూపిస్తానండి. ముందు ఈ మందిర్ ఎలా ఉంది ఏంటని అయితే చూద్దాం. పరిసర ప్రాంతాలను అయితే ఫస్ట్ చూద్దాం. ఎప్పుడైనా సరే మనకి జంతువుల సంచారం ఉంది, యానిమల్స్ అలా బయట తిరుగుతున్నాయి అని ఏమైనా అలర్ట్ వచ్చిందంటే మనకి ఈ టెంపుల్కి అయితే అలౌ చేయరండి. స్టార్టింగ్లో ఒక బోర్డర్లా ఉంటుంది అనమాట. అక్కడ మనకి ఏంటంటే చెక్ పోస్ట్ అంటారు కదా, అలా ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనకి అలౌ చేయరు. కాబట్టి ఏంటంటే మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ శివుని దర్శనం చేసుకుంటారని అయితే నేనైతే చెప్తున్నాను మీకు. ఓకేనా, ఇది చూడండి ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ ప్రతిదానికి ఇలా మనకి ఫినిషింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా యానిమల్స్ అంటే టైగర్స్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇది మొత్తం అడవి. చూడండి, అక్కడ ఎటువైపు చూసిన అడవి, అడవి మధ్యలో అయితే ఉంటుంది ఇది ఈ గుడి. చూసారు కదా, ఇలా అన్నమాట. మనం కావాలనుకున్నా సరే, అంటే మనం వెస్ట్ బెంగాల్ వెళ్ళినా సరే చూడొచ్చు, చూడకలేకపోవచ్చు. ఎందుకంటే అది మనకి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా, దానికోసమని. ఇది ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ కూడా యూనిట్సే ఉండేవంట. ఈ గుడి అసలు ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి అనే విషయానికి వస్తే, మనకి ఒక జవాన్కి అయితే శివుడు కలలో కనిపించి చెప్పాడంట, ఇక్కడ శివలింగం ఉంటుంది తవ్వమని చెప్పి. అయితే మనకి మెయిన్ శివలింగం అయితే ఉంది కదండి, అదైతే అక్కడనే ఉందంట. అంటే తనకు తానుగానే వెలిసిన శివలింగం అనమాట. అక్కడే తవ్వి చూస్తే అక్కడైతే శివలింగం ఉందంట. అప్పుడు అంటే మనకి ఆ జవానే శంకుస్థాపన చేశారు. అందుకనే దీన్ని ఇండియన్ ఆర్మీయే నిర్వహిస్తుందండి ఈ టెంపుల్ని. దీని నిర్వహణ బాధ్యత మొత్తం అంతా ఆర్మీనే చూసుకుంటుంది. చూడండి, మనకి ఆ లోపలనే రామాలయం కూడా అన్నమాట దగ్గర. ఎక్కువ భీడ్గా అయితే ఉండదండి, ఎందుకంటే చాలా తక్కువ మంది జనాలు మాత్రమే ఉంటారు. గుడి అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. కాకపోతే మనకి ఈవినింగ్ తర్వాత అయితే ఇక్కడ ఉండటానికి అయితే అలౌ లేదు. చూసారు కదా శివుడు. మనకి ఎప్పుడు ఏం చూడాలని ప్రాప్తం ఉంటే అదే జరుగుద్దని అంటారు కదా పెద్దలు. అలానే మేము కూడా చాలాసార్లు 2 years అయితే 2 years కాదండి 3 years అయితే ఉన్నాం వెస్ట్ బెంగాల్లో. వెళ్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. లాస్ట్ ఇంకా 2 daysలో ఇంకా ఆంధ్ర తిరిగి వస్తాం అనే టైంలో అయితే మేము వెళ్ళాం. చూడండి, ఇది మెయిన్ టెంపుల్. ఆ నందికి ఆపోజిట్లోనే అని చెప్పాను కదా, ఇది మెయిన్ టెంపుల్ అండి. ఈ గుడి అయితే 1965లో అయితే కట్టారంట. అక్కడ మనకు పూజ సామాగ్రి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడైతే వీడియో అలౌ లేదండి. చూసారు కదా, అసలు వీడియో అలౌ చేయలేదు, అసలు ఒప్పుకోలేదు. నేను పాజ్ చేసి మళ్ళీ అక్కడ రిక్వెస్ట్ చేసి అయితే వీడియో తీశాను. రిక్వెస్ట్ చేసిన అంత ఈజీగా ఇదిగోని చూడండి, ఇది మెయిన్ శివలింగం అండి. ఇక్కడ మనం ఏం కోరిక కోరుకున్నా సరే తీరుద్దని అక్కడ స్థానికులు అయితే నమ్ముతారు.
నేను కూడా చాలామంది చెప్తే విన్నానండి, జంగిల్ బాబా మందిర్ అంటే. స్టార్టింగ్లో నేను అనుకున్నాను స్వామీజీ అలా ఏమైనా ఉంటారేమో అనుకున్నాను, ఏం చెప్పినా మన కోరికలు తీరుతాయి అలా అని అంటుంటే. తర్వాత అర్థమైంది ఇది ఇలా అని. చూసారు కదా, మనకి మరోసారి దర్శనం చేసుకోండి శివుణ్ణి. చూసారు కదా, ఇది మెయిన్. ఈ శివలింగాన్ని తవ్వి బయటికి తీశారంట. ఆ శివలింగం అక్కడే శంకుస్థాపన చేశారు. దానికోసమని ఇంకా అప్పటి నుంచి ఈ దగ్గరలో మనం దారిలో వెళ్తున్నప్పుడు కూడా తెలుస్తుందండి మనకేంటంటే, అప్పట్లో యూనిట్స్ ఉండేవి. ఆ పాడుబడిన గోడలు అవి కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. చూడండి, అదంతా అటవీ ప్రాంతమే. చూడండి, అక్కడ జవాన్లు ఉన్నారు. నేను అంత క్లియర్గా చూపించకూడదని వెంటనే నేను కెమెరాని అయితే ఇటువైపు టర్న్ చేశాను. చూడండి, ఇక్కడైతే మంకీస్ ఉన్నాయి. నేహా స్వరూప్ వాటికి అరటిపళ్ళు అవంతా తినిపిస్తున్నారు. చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా, కాకపోతే ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ అయితే చేయండి. చూడండి, మొత్తం ఎటువైపు చూసినా అడవే కనిపిస్తుంది. ఓకేనా, బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకైతే వస్తాను.